మెగాస్టార్ చిరంజీవి లెక్క మార్చాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజన్ సినిమాలను పైప్ లైన్ లో పెట్టాడు. తెలుగు తమిళ కన్నడ దర్శకుల కథకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. నలుగురికి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంతలో దారి తప్పాడనుకున్న పూరికి మళ్ళీ దారి దొరికిందని తెలుస్తోంది. సీన్ మారిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి వాల్తీరు వీరయ్య హిట్ తర్వాత భోళా శంకర్ అంటూ మెహర్ రమేష్ మూవీ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత మాత్రం తన కూతురు సుస్మిత మేకింగ్ లో వరుసగా సినిమాలు చేయబోతున్నాడు. సర్దార్ మూవీ ఫేమ్ పిఎస్ మిత్రన్ మేకింగ్ లో చిరు సినిమా ఓకే అయిందట. సుస్మిత ప్రొడక్షన్ లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. గాడ్ ఫాదర్ తో తమిళ దర్శకుడు మోహన్ రాజాకి ఛాన్స్ ఇచ్చిన చిరు ఇప్పుడు మరో 60 దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడు. పిఎస్ మిత్రన్ మొన్న సర్దార్, అంతకుముందు హీరో, అభిమన్యుడు లాంటి మూవీలు తీసిన మిత్రన్ మొత్తానికి ఈసారి యాక్షన్ అడ్వెంచర్ సినిమా తీయబోతున్నాడు. సర్దార్ ఫామ్ లానే వాడబోతున్నాడు. చిరు భోళా శంకర్ తర్వాత పిఎస్ మిత్రన్ మూవీ, ఆ తర్వాత గోపీచంద్ మలినేని సినిమా, అలానే పూరి ప్రాజెక్ట్ తో పాటు త్రినాథరావు నక్కిన మూవీని కూడా ఫైనల్ చేశాట. అరడజన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుమల మూవీకి కూడా సర్వం సిద్ధమైందని తెలుస్తోంది. దసరా నుంచి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.